ఈ నార్సిస్టిక్ బిహేవియర్ అంటే ఏంటి? లేతే ఇవి ఎవరు అట్రాక్ట్ అవుతారు మేడం దీన్ని? ఎందుకు బయటపడలేకపోతారు తెలిసి కూడా అని చాలామంది క్వెషన్ ఏస్తున్నారు. సో, ఈ నార్సిస్టిక్ బిహేవియర్‌కి ఎవరు అట్రాక్ట్ అవుతారు అంటే ప్రతి ఒక్కళ్ళం అట్రాక్ట్ అవుతారు. దానికి నేను కూడా అతీతురాలిని కాదు. ఎందుకంటే దే ఆర్ చార్మర్స్ అండ్ కేర్ గివర్స్. ఎస్పెషల్లీ దే విల్ మేక్ యూ ఫీల్ సో స్పెషల్. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్. ఈవెన్ అబ్బాయి, అమ్మాయి అనే కాదు. ఫ్రెండ్స్‌లో గూడా ఉంటారు. లేతే ఫ్యామిలీలో కూడా ఉంటారు. ఆటోమేటిక్‌గా ఒక్కసారి ఇన్ అయ్యావా ఖతమే. అబ్బాయిలు, అమ్మాయిలదైతే ఒక్కసారి ఓకే అంటే 'ఓయే రూమ్' అనేది ఒకటి వచ్చింది కదా సాంగ్. ఎగ్జాక్ట్‌లీ అట్లనే ఉంటది. సో, ఆ తర్వాత మీరు బయటికి రాలేరు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి నువ్వు విన్ అయిన తర్వాత దే షార్ట్ అంటే వాళ్ళు మిమ్మల్ని డీవాల్యూ చేయడం గాని, మిమ్మల్ని మినిమైజ్‌గా చూపించడం గాని, మీరు నా వెనక పడుతున్నారు అనే ఒక రూపంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళి, మిమ్మల్ని చాలా డీగ్రేడ్ చేయడం జరుగుతుంది. ఈ బిహేవియర్ ఎన్ని రోజుల్లో బయటపడతది అనంటే అరౌండ్ 6 వీక్స్ నుంచి 6 మంత్స్ లోపల మీకు బయట పడిపోతుంది. తెలిసిన తర్వాత గూడా మీరు కనీసం కొంచెం కోలుకొని బయటికి వెళ్దామా అనుకున్నా మళ్ళీ వెళ్ళనియ్యరు. ఎందుకంటే లవ్ బాంబింగ్ జేస్తారు. ఎందుకంటే నువ్వు వెళ్తా అని ఎప్పుడైతే నువ్వు కొంచెం నిర్ణయం తీసుకునే టైంకి వాళ్ళు వెంటనే విపరీతమైన ప్రేమ చూపిచ్చేయటం అండ్ వాళ్ళు ఇప్పటిదాకా నువ్వు ఫీల్ అయిన దాన్ని ఎమ్మటే దాన్ని పూడ్చినట్టు చేసేసి దాన్ని ఇమ్మీడియేట్‌గా ఓవర్ లవ్ చూపిచ్చేస్తారు. దే వోంట్ అలవ్ యూ టు గో. మేడం ఇంత తెలిసినంక గూడా ఎవరు వెళ్ళలేరు మేడం అంటే ఎవరైతే నో చెప్పలేరో, ఎవరైతే ఇంకొకళ్ళను నొప్పియలేము అని ఎంపతిగా ఫీల్ అయ్యి, సింపతిగా ఫీల్ అయ్యి చాలా అబ్బా! ఇప్పుడు వీళ్ళని ఇన్ని రోజులు ఫ్రెండ్‌షిప్ చేశాం గదా! ఇన్ని రోజులు లవ్ చేశాం కదా! ఈ బంధాన్ని ఎలా వదులుకోవాలి అని చాలా సున్నిత మనస్కులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఈ జీవితము వీళ్ళకి అంకితం అన్నట్టు ఆ లూప్‌లో పడి, ఆ వలలో పడి నలిగి, నలిగి, నలిగి జీవితాన్ని నాశనం చేసుకొని, అలాగే సూసైడ్స్ వరకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బీ కేర్‌ఫుల్ విత్ నార్సిస్ట్ బిహేవియర్. యాస్ సూన్ యాస్ యూ రియలైజ్డ్ ఇది సంథింగ్ ఫిషీ ఉంది. వీళ్ళు ఇప్పటిదాకా వెంటబడ్డారు. ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించారు అంటే కొంచెమైనా సరే ఎట్లైనా మీరు ధైర్యాన్ని గూడగట్టుకొని వెంటనే బయటపడండి.